హాయ్ అండి. బేబీ బాయ్ సింటమ్స్ గురించి అడుగుతున్నారు, దానికోసం ఒక వీడియో చేస్తున్నాను. బేబీ బాయ్ సింటమ్స్ నాకు ఎలాగా ఎక్స్పీరియన్స్ అయిందా అనేది బేబీ బాయ్ నాకు ఎలా ఎక్స్పీరియన్స్ అయింది, అలాగే నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరితో డిస్కషన్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మోస్ట్ కామన్ గా ఉన్నవి సింటమ్స్ నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ ఉన్నాయి కదా అని అందరికి బాబే పుట్టాలని ఏమీ లేదు. బాబు పుట్టచ్చు, పాప పుట్టచ్చు, కానీ మోస్ట్ కామన్ సింటమ్స్ తీసుకొని నేను చెప్తున్నాను. 12 సింటమ్స్. ఇవన్నీ కూడా నాకు పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన సింటమ్సే. అది వేరే వాళ్ళకి కూడా ఉన్నాయా అని చెప్పి బేబీ బాయ్స్ మదర్ నేను కనుక్కొని అవి కూడా నాకు మ్యాచ్ అయ్యేవే నేను చెప్తున్నాను. మిగతావి ఏవి నేను చెప్పట్లేదు. చాలా ఉన్నాయి, ఏవో 30 సింటమ్స్, 60 సింటమ్స్, చాలా వీడియోస్ అలాంటివి ఉంటాయి. కానీ అన్ని సింటమ్స్ అయితే వద్దు. మోస్ట్ కామన్ లో ఒక 10 తీసుకోండి. నేనైతే ఇందులో 12 చెప్తున్నాను. కామన్ గా ఈ 10 లో అట్లీస్ట్ ఈ 12 6 ఉన్నా మేబీ మీకు బేబీ బాయ్ పుట్టొచ్చు. స్టార్టింగ్ చెప్తున్నాను. ఫస్ట్ సింటమ్ వచ్చేసి, ఫస్ట్ బిఫోర్ పీరియడ్ స్కిప్ అవ్వక ముందు, అంటే 25 days లేదా 26 days కి మనకి స్టార్టింగ్ స్మెల్స్, వంటగదిలోకి వెళ్ళిన వెంటనే మనకి స్మెల్స్ తేడా వస్తాయి. ఎందుకంటే ఎక్కువగా వంటగదిలోనే కదా రైస్, ఇలా ఏదో మనం వండినవి కానీ వండలేనివి కానీ ఏదన్నా మనకి వంటగదిలో ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనకి స్టార్ట్ అవుతుంది. హాల్లో, బెడ్రూమ్ లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. 26 days నుంచే మనకి ఫస్ట్ స్మెల్స్ తెలియడం స్టార్ట్ అవుతుంది. విపరీతమైన కడుపులో తిప్పడం, అసలు వంటగదిలోకి వెళ్తేనే డిఫరెంట్, అలాంటి కడుపులో తిప్పడం కూడా కాదు, డిఫరెంట్ స్మెల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇప్పుడు లేనిది ఇల్లంతా అదొక రకమైన స్మెల్ రావడం, వంటగది అదొక రకమైన స్మెల్ రావడం, అని ఏదైనా కుక్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అలాగని స్టార్టింగ్ మనకి వికారంగా అయితే ఉండదు, జస్ట్ కొద్దిగా తేడాగా ఉంటది, డిఫరెంట్ గా ఉంటది. ఆ స్మెల్ ఏంటి, మనం ఇది హౌస్ క్లీన్ చేసుకోలేదా ఏంటి, ఇలా ఉంది, ఎప్పుడు లేదు, మన ఇంట్లో ఎలాంటి స్మెల్ వస్తుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. నెక్స్ట్ సింటమ్ వచ్చేసి, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనకి ఇది కూడా సెకండ్ మంత్ ఎండింగ్ లో, ఇంకా సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ వస్తుంది అనగా మనకి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగని వామిటింగ్ కూడా అవ్వదు. ఎర్లీ మార్నింగ్ లేవగానే లైట్ గా ఎల్లోయిష్ లో కపం లాగా, మనకి ఏదైనా దగ్గు వస్తే ఎలా కపం వస్తుందో అలా కపం లాగా కొద్దిగా వామిటింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది డైలీ అవుతుంది. ఇంకా అది ఒక 15 days వరకు, ఇంకా థర్డ్ మంత్ ఎంటర్ అయ్యే వరకు డైలీ మనం మార్నింగ్ లేవగానే ఎల్లోయిష్ లో మనకి కపం లాగా రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అది ఒక 15 days అయిన తర్వాత మనకి థర్డ్ మంత్ ఎంటర్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి థర్డ్ మంత్ ఎంటర్ అవుతుందో, థర్డ్ మంత్ ఎంట్రీలోనే అప్పుడు మనకు వామిటింగ్ సెన్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బేబీ బాయ్స్ మదర్స్ కి, బేబీ గర్ల్ వాళ్ళకి అయితే సెకండ్ మంత్ నుంచి వామిటింగ్స్ అవుతాయంట. నాకు అలాగే చాలా మందిని కనుక్కున్న వాళ్ళకి చెప్పడం ఏంటంటే, సేమ్ నా వరకు అయితే నాకు కూడా సేమ్ థర్డ్ మంత్ ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ కపం వామిటింగ్స్ అయ్యి స్టాప్ అయిపోయి ఇంకా పెద్ద వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది కూడా డైలీ అవ్వదు. ఆ వామిటింగ్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఒక 2 days మొత్తం ఇబ్బంది పెట్టడం, వికారంగా ఉంటుంది. వికారంగా ఉండి ఒక 3 days కి 2 days కి అలా వామిటింగ్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్ గా అవ్వదు, కానీ మిగిలిన 2 days మాత్రం విపరీతమైన వికారం. వామిటింగ్ అయిపోతేనే బాగుంది అనిపిస్తుంది. వామిటింగ్ అయిన రోజు రిలీఫ్ గా ఉంటది, వామిటింగ్ అవ్వలేని రోజు మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు ఆ 2 days కూడా ఎప్పుడు వామిటింగ్ అవుతుందా అన్నంత ఫీలింగ్ వస్తుంది. ఇది థర్డ్ సింటమ్. ఫోర్త్ సింటమ్, నెలలు మనకి అవుతున్నాయి అనగా ఒక 6th 7th మంత్ స్టార్ట్ అయిన కానించి మనకి స్టమక్ మీద నిలువుగా ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఇలా ఇక్కడ నుంచి కింద వరకు మనకి, మన స్టమక్ ఇక్కడ నుంచి కింద వరకు మనకు ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. నిలువుగా లైన్ అనేది ఫామ్ అవుతుంది. అది మనకి నెలలు నిండిపోయి బేబీ బాయ్ పుట్టేంత వరకు మనకి అది అలాగా ఇంక్రీజ్ అవుతుంది. కలర్ మనకు తెలుస్తుంది, ఇది ఇక్కడ ఏదో ఒక లైన్ ఫామ్ అవుతుంది అని చెప్పి. మనకి 9th మంత్ ఈవెన్ మన డెలివరీ అయ్యేంత వరకు కూడా మనకి ఆ లైన్ అనేది అలాగే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 5th సింటమ్, అస్సలు లావ్ అవ్వం. అసలు బేబీ బాయ్స్ మదర్స్ అయితే ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎలా ఉంటారో
డెలివరీ అయ్యేంత వరకు అలానే ఉంటారు, అస్సలు లావ్ అవ్వరు. మనం ఏం తిన్నా సరే మనం అలానే ఉంటాం. ఎందుకో తెలీదు. మన బేబీ అదే బేబీ గర్ల్ వరకు వచ్చేసరికి వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన కానించి ఒక 5th 6th మంత్ ఎంటర్ అయితే చాలు చాలా లావ్ అయిపోతారు. చాలా లావ్ అయిపోయి అసలు బాడీ అంతా షేప్ అవుట్, బాడీ అంతా మారిపోతుంది. ఫేస్ కూడా ఇంత ఉబ్బిపోయినట్టు అయిపోతుంది. ఎందుకో తెలీదు. బేబీ బాయ్ మదర్స్ మాత్రం ఎప్పుడు లావ్ అవ్వరు. మీరు అది చెక్ చేసుకోండి మీ బాడీలో వచ్చిన చేంజెస్. 6th సింటమ్, బేబీ బాయ్స్ కి ఎక్కువగా మక్కలు అంటారు కదా, ఈ కింద ఆ మక్కలు చాలా నొప్పులుగా ఉంటాయి. నైట్ టైం అయితే అసలు చాలా చాలా నొప్పులు వచ్చేస్తాయి. మనకి 8th మంత్ 9th మంత్ నుంచి ఇంకా అసలు డైలీ తట్టుకోలేనంత మక్కల నొప్పులు వస్తాయి. మీకు ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది. మక్కల నొప్పులు అయితే మగపిల్లలు అని అంటారు. నాకు చాలా మంది అలాగే చెప్పేవారు, కానీ నేనైతే నమ్మలేదు. నిజంగా నేను ఫేస్ చేసిన తర్వాత నాకు తెలిసింది. మక్కల నొప్పులు చాలా విపరీతమైన మక్కల నొప్పులు వచ్చేస్తాయి. అలా మక్కల నొప్పులు వచ్చేటట్టు అయితే మీకు బేబీ బాయ్ పుట్టొచ్చు. 7th సింటమ్, ఒకవేళ బేబీ బాయ్ కి మన పోలికలు వస్తాయి, అంటే మన పోలికలు, చాలా మంది తాత పోలికలు అలా వస్తే, ఇది నేను బేబీ బాయ్ గురించి చెప్పట్లేదు, జనరల్ ఒక సింటమ్ చెప్తున్నాను. మన పోలికలు మాత్రం వస్తే మనం కొద్దిగా సన్నబడిపోతాం. అంటే మనం లావ్ అవ్వం, కొద్దిగా సన్నబడిపోతాం. మన హస్బెండ్ పోలికలు వస్తే హస్బెండ్ పాడవుతారు అంటారు. మన పోలికలు వస్తే నేనైతే నాకు ఎక్స్పీరియన్స్ అయితే నేను అస్సలు లావ్ అవ్వలేదు, ఇంకా వీక్ అయిపోయాను. అది ఎందుకని మా బాబు పుట్టాక నాకు తెలిసింది. మా బాబు సేమ్ యాస్టేజ్ నాలాగే ఉంటాడు పుట్టినప్పుడు. ఇప్పుడైతే కొద్దిగా మారుండొచ్చు, కానీ పుట్టినప్పుడు మాత్రం సేమ్ యాస్టేజ్ నాలాగే పుట్టాడు. ఇప్పుడు వచ్చేసి 8th సింటమ్, నైట్ వచ్చేసి అస్సలు నిద్ర పట్టదు. ఎందుకో తెలీదు. నైట్ అస్సలు మనం నెలలు నిండే కొద్దీ అస్సలు పడుకోలేం. ఎంత ట్రై చేసినా సరే మనకు అసలు నిద్ర రాదు. నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది కానీ నిద్ర రాదు. మేబీ బ్యాక్ పెయిన్ వల్ల కావచ్చు, ఈ మక్కల నొప్పుల వల్ల కావచ్చు. ఒక్కొక్కసారి అసలు ఏ రీజన్ లేకపోయినా సరే అస్సలు మనకు నిద్ర పట్టదు. ఎందుకో తెలీదు. అసలు 9 నెలలు కూడా మనకి ప్రెగ్నెంట్ అయిన కానించి అస్సలు మనకు నిద్ర ఉండదు. బేబీ బాయ్ మదర్స్ కి అస్సలు నిద్ర పట్టదు. 9th సింటమ్ వచ్చేసి పిక్కలు. మనకు కాళ్ళు కింద ఉంటాయి కదా పిక్కలు, అవి సడన్ గా తిరగబడిపోతాయి. ఆ పిక్కలు తిరగబడిపోవడం వల్ల మనకి నైట్ ఒకవేళ మనం నిద్రపోయినా సరే మనం ఏం చేయాలో అర్థం కాదు. అసలు ప్రెగ్నెంట్ గా ఉంటాం, అవేమో పిక్కలు తిరగబడిపోతుంటాయి. చాలా ఇబ్బంది పెడతాయి. నెలలు నిండే కొద్దీ ఎక్కువ అవుతుంది. నైట్ టైం ఎక్కువగా సడన్ గా మిడ్ నైట్ ఆ టైంలో మనకి పిక్కలు అనేవి తిరగబడిపోతాయి. ఎందుకో తెలీదు. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా మందికి తెలిసే ఉంటది. మనకి ఎప్పుడైతే బేబీ బాయ్ ఉంటాడో బేబీ బాయ్ స్టమక్ ఎప్పుడు కూడా సూదిగా ఉంటది. అంటే మనకు చాలా మందికి ప్రెగ్నెంట్ వాళ్ళని చూడండి అసలు కడుపు కనిపించదు, వాళ్ళకి పక్కల్లో ఉంటది అంటారు. బేబీ కిందకి దిగిపోతుంది వాళ్ళకి. బేబీ బాయ్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా సూదిగా ఉంటది వాళ్ళ స్టమక్. ఎప్పుడు అసలు వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పక్కర్లేదు. ఈవెన్ వాళ్ళకి 5th మంత్ 6th మంత్ నుంచి కూడా వాళ్ళకి ప్రెగ్నెంట్ అని ఈజీగా తెలిసిపోద్ది. వాళ్ళ కడుపు ఎప్పుడు కూడా సూదిగా ఉంటది, ముందుకు ఉంటది, సైడ్స్ అస్సలు ఉండదు. అంత మొత్తం బేబీ అంతా ఫ్రంట్ గా ఉంటది, సైడ్స్ ఉండదు. అలా మీకు ముందుకి ఉందంటే నాకు తెలిసి 70% మీకు బేబీ బాయ్. నాకు చాలా ఎక్కువ మోస్ట్ కామన్ సింటమ్ ఇది. 11th సింటమ్, బేబీ గర్ల్స్ కి మెయిన్ గా మన పెద్దవాళ్ళు ఫస్ట్ చెప్పేది అందరూ తెలిసిందే. ఫస్ట్ వాళ్ళ కాళ్ళు చూస్తారు. బేబీ గర్ల్స్ మదర్స్ కి వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన కానించి వాళ్ళకి మొత్తం కాళ్ళు వాపులు స్టార్ట్ అవుతాయి. ఇంకా 9th మంత్ ఎంటర్ అయ్యేసరికి వాళ్ళ కాళ్ళు ఇంత వాచిపోయి అసలు వాళ్ళకి ఎంత వాపు వచ్చేస్తాయి అంటే కాళ్ళు చాలా వాచిపోతాయి. అది మనకైతే బేబీ బాయ్స్ మదర్స్ కి అస్సలు కాళ్ళు వాపులు రావు. నార్మల్ గా మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాం. ఆబ్వియస్లీ మనం వెయిట్ కూడా గెయిన్ అవ్వం కాబట్టి మేబీ వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కాళ్ళు అలా ఉబ్బుతాయేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ మనం వెయిట్ ఎక్కువ ఉండకపోవడం వల్ల ఏమో తెలియదు. ఒకవేళ బేబీ బాయ్ అయినా వెయిట్ గెయిన్ అయినా మేబీ బాయ్స్ సింటమ్ నాకు ఆ కాళ్ళు ఉబ్బవు అని నా ఫీలింగ్. నాకు తెలిసిన సింటమ్ అది. 12th సింటమ్, హెవీ కిక్స్. అసలు 9th మంత్ 8th మంత్ స్టార్ట్ అయ్యేసరికి విపరీతంగా కిక్ చేస్తూనే ఉంటారు బేబీ బాయ్స్. ఎందుకో తెలీదు. అలా మూమెంట్స్ చాలా
ఎక్కువ తెలిసేది బేబీ బాయ్ కి. 9th మంత్ ఎండింగ్ వచ్చేసరికి అయితే చాలా 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 కిక్స్ ఇస్తూనే ఉంటారు. ఎందుకు తెలియదు, బయటకు వచ్చేయాలని ఉంటదో ఏంటో వాళ్ళకి, చాలా చాలా కిక్ చేస్తూనే ఉంటారు. అదొకటి మీరు నోటీస్ చేసుకోండి. నాకు తెలిసిన, నేను ఫేస్ చేసిన మోస్ట్ కామన్ సింటమ్స్ అన్ని మీతో షేర్ చేశాను. ఇవన్నీ ఉంటే బేబీ బాయ్ అని కాదు, లేకపోతే బేబీ గర్ల్ అని కాదు, కానీ నేను చెప్పిన సింటమ్స్ లో అట్లీస్ట్ ఒక 7 or 8 మీకు మ్యాచ్ అయ్యేటట్టయితే మేబీ మీకు 80% బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉంది. బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా మనకి ఎవరైనా ఓకే. కాకపోతే మేబీ ఫ్యామిలీ కోసం మనకి ఇలాంటి వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఉండొచ్చు. కాకపోతే ఇది ఒక చిన్న సరదా, మనకి ముందే ఎగ్జైట్మెంట్ లో తెలుసుకోవాలని ఉంటది. మనకి ఎవరైనా సరే ఓకే. నాకు తెలిసిన సింటమ్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.